The average weight of student of 4 classes is 60. Individually, the average weight of A, B, C and D is 45 kgs, 50 kgs and 72 kgs, 80 kgs respectively. The average weight of student A and B is 48. The average weight of student of B and C is 60 kgs. Then the ratio of number of students in the A and B. 4 తరగతులు ఏ బి సి డిలలోని విద్యార్థుల సరాసరి బరువు 60 కేజీలు. విడివిడిగా ఏ బి సి డి తరగతులలోని విద్యార్థుల సరాసరి బరువులు వరుసగా 45, 50, 72, 80. తరగతులు ఏ మరియు బిల విద్యార్థుల సరాసరి బరువు 85 కేజీలు. మరియు తరగతులు బి మరియు సిల విద్యార్థుల సరాసరి బరువు 60 కేజీలు. అయితే ఏ మరియు డి తరగతులను విద్యార్థుల నిష్పత్తి ఎంత? 4 తరగతులు లేదు, ఏం లేదు, 4 విద్యార్థులు అనుకుందాం. ఓకే, యావరేజ్ ఎంత ఉండాలి? 60 కేజీలు ఉండాలి. అంటే ఒక్కొక్కడు 60 రూపాయలు తీసుకోవాలి. 4 విద్యార్థులు ఒక్కొక్కడు 60 రూపాయలు తీసుకోవాలి. కానీ ఏ అనే వ్యక్తి ఎంత తీసుకున్నాడో 45. ఏ ఎంత? 45. బి ఎంత? 50. సి 72. డి ఎంత అంటే 80. ఒక్కొక్కడు 60 రూపాయలు తీసుకోవాలి. కానీ ఏ ఎంత తీసుకున్నాడు? 45. మనకి ఏ డీల గురించి మాత్రమే ఇచ్చింది కాబట్టి ఏ డీల మధ్య రేషియో అడిగింది కాబట్టి ఏ అండ్ డీలను మాత్రమే టార్గెట్ ఇద్దాం. ఏ తీసుకున్నది ఎంత? 45. డి ఎంత? 80. కానీ ఈచ్ పర్సన్ ఎంత తీసుకోవాలి చెప్పండి? 60. అంటే ఏ 60, బి 60, సి 60, సి డి కూడా 60 తీసుకోవాలి. మరి ఏ అనే వ్యక్తి 60, బి 60, సి 60, డి 60 అంటే ఏడీల యొక్క యావరేజ్ కూడా ఏమవుతుంది? 60 అవుతుంది. అంటే ఇప్పుడు ఏడీల యొక్క మిక్స్డ్ నెంబర్ 60 కాబట్టి ఈ రెండింటి మధ్యలో మిక్స్డ్ నెంబర్ 60 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అంటే 20, ఈ డిఫరెన్స్ 15. 5 టేబుల్తో 5 4 5 3 అంటే ఇప్పుడు డి అండ్ సి, ఏ అండ్ డి, ఏకి డికి మధ్య రేషియో ఏమవుతుందంటే 4:3. ఏ అండ్ డి రేషియో ఎంతమ్మా? 4:3. ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.